అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన రెండవ చిత్రం 'లక్ష్మీనరసింహ కంబైన్స్' వారి 'గాంధీవం'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే క్యారెక్టర్ రోల్స్‌లోకి షిఫ్ట్ అయిపోయారు. అలా ఆయన నందమూరి బాలకృష్ణతో కలిసిన రెండవ చిత్రంగా దీన్ని చెప్పుకోవాలి. ఆగస్టు 18, 1994న విడుదలైంది ఈ చిత్రం. 32 సంవత్సరాలు పూర్తయింది నేటికి విడుదలై. సినిమా 'గాంధీవం' అని చెప్పుకున్నాం కదా! ఈ చిత్రంలో యువ జంటగా బాలకృష్ణ, రోజా కనిపిస్తారు. నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్. నిర్మాతలు సత్యం బాబు, సంపత్ కుమార్. దర్శకుడు ప్రియదర్శన్, మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రానికి దర్శకుడు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఛాయాగ్రహణం ఎస్ కుమార్. అది ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించిన విశేషాలు ఈ చిత్రం గురించి. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే చక్రవర్తి ముఖ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారి పక్కన పార్వతి శ్రీవిద్య గారు, రాజా గారు నందమూరి బాలకృష్ణ, రోజా, రాంబాబుగా బ్రహ్మానందం, మైకేల్గా కెప్టెన్ రాజు. ఈ పాత్రల చుట్టూనే సినిమా కథంతా తిరుగుతుందన్నమాట. చక్రవర్తి ఒక బాగా డబ్బున్న ధనవంతుడు. ఆయనకిను మైకేల్, ఈ కెప్టెన్ రాజు అన్నతను ఈ చక్రవర్తి మీద పగబడతాడు. ఎందుకంటే చక్రవర్తి ఒకప్పుడు ఈయన దగ్గర పనిచేసేవాడు. ఈయన చేసిన పనులన్నీ చూసి నచ్చక మైకేల్‌నేమో పోలీసులకు పట్టిస్తాడు చక్రవర్తి. అందువల్ల ఆయన మీద పగ పెంచుకొని చక్రవర్తికి కొడుకైన రాజా, అంటే బాలకృష్ణ వేసిన రోలు, ఆయన్ని ఉరికొల్పి చక్రవర్తికి ఎగనెస్ట్‌గా చేస్తాడు మైకేల్. దాంతో రోజా, రాంబాబు చక్రవర్తి ఇంట్లో చేరి అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారనమాట. కానీ చక్రవర్తికి అనుకోకుండా రాజా అంటే కొంచెం అభిమానం పుడుతుంది. ఇంతకీ వెనక కథ ఏంటంటే, ఒకప్పుడు చక్రవర్తి, పార్వతి అతని భార్య, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఈ మైకేల్ దగ్గర పనిచేసేవాడు. మైకేల్‌తో చేసిన పనుల వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారనమాట. అలా విడిపోయినందుకు మైకేల్ దాన్నే తీసుకొని రాజాని ఎగతోస్తాడు. మీ నాన్న మీ అమ్మను వదిలేసాడని. అది కాదు, రాజా చివరగా తెలుసుకుంటాడు తన తండ్రి ఏమీ తప్పు చేయలేదని. దాంతో అందరూ కలిసి మైకేల్ మీద ఎలా పగ తీర్చుకుంటున్నారు అన్నది మిగిలిన చిత్రం అనమాట అండి. అది స్థూలంగా 'గాంధీవం' చిత్రం. 'గాంధీవం' చిత్రంలో పాటలు ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకున్నాం కదా! అందులో 6 పాటలు ఉన్నాయి మొత్తం సినిమాలో. వేటూరి సుందరరామ శాస్త్రి గారు 5 పాటలు రాస్తే, ఒక పాట శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. బాలు, చిత్ర ముఖ్యంగా పాటలన్నీ పాడారు. ఇందులో ఒక పాటలో మలయాళ నటుడు మోహన్ లాల్ కనిపిస్తారు. 'గోరువంక వాలగానే' అనే పాట అనుకుంటారు. అది ఒకటి, 'సిరిసిరిపుల' అనే పాట ఒకటి. చాలా బాగుంటాయి ఈ పాటలన్నీ కూడా సినిమాలో. ముఖ్యంగా ఈ 2 పాటలు చెప్పుకోవాల్సిన పాటలు 'గోరువంక వాలగానే', 'సిరిసిరిపుల'. మొత్తం 6 పాటలు. పాటలన్నీ బాగానే ఉంటాయని చెప్పుకోవాలి ఈ సినిమాలో. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఇంకో చిత్రం 'గాంధీవం' గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.